హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ స్టోర్. ఈరోజు మన స్టోర్లో టాపిక్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో అందరూ కంటిన్యూగా వీడియో అనేది చూడడానికి అయితే ట్రై చేయండి లాస్ట్ వరకు. సో ఇక్కడ ఫస్ట్గా మీరు చూస్తున్నాయి వచ్చేసరికి యాపిల్ స్నేల్స్. సో ఇవి మన సబ్స్క్రైబరే ఒక అతను లోకల్లో ఆయన దగ్గర ఎక్కువగా బ్రీడ్ అయితే నాకు తీసుకొచ్చి ఇచ్చారు. సో నేను మార్కెట్లో ఇప్పుడు పర్చేస్ చేసే ప్రైస్కి ఆయనకైతే ఇచ్చాను. సో మాకు కూడా షిప్మెంట్ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అనేది సేవ్ అవుతుంది కదా. సో అక్కడ ఎంత ప్రైస్కి తీసుకుంటామో అదే ప్రైస్కి అయితే తీసుకున్నాను. ఈవెన్ ఆయన దగ్గర ఉన్న పేరెంట్ సైజ్ కూడా తీసుకొచ్చి అయితే ఇచ్చారు. ఇవి కూడా తీసుకున్నాను. దగ్గర ఒక 200 స్నేల్స్ అయితే పర్చేస్ చేశాను అనమాట లోకల్ కస్టమర్ నుంచి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవి వచ్చేసరికి చిక్లెట్స్, గ్రీన్ టెర్రర్ అలాగే జాగ్వార్ చిక్లెట్ అయితే ఉంది. ఒక ఫైర్ మౌత్ చిక్లెట్ కూడా ఉందన్నమాట. సో మన మెయిన్ టాపిక్లోకి వచ్చేస్తే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు కదా. సో బనానా చిక్లెట్ బ్రీడింగ్ అయితే జరిగింది. సో ఎలాగా నేను బేబీస్ని సపరేట్ చేశాను ఏంటి అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే చూపిస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మన ట్యాంక్లో కొన్ని చిక్లెట్స్ మౌత్లో అయితే ఫిష్ బేబీస్ అయితే ఉన్నాయి. సో నేను వాటిని అయితే కనిపెట్టాను, ఏవేవి బేబీస్ని క్యారీ చేస్తున్నాయో వాటిని అయితే నేను ఐడెంటిఫై చేశాను అనమాట. స్టోర్లో వచ్చేసరికి ఈ సైజే కాదండి, వీటిలో చిన్న సైజ్ కూడా అవైలబిలిటీలో అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, సేమ్ మీరు ముందు ట్యాంక్లో చూసినటువంటి అల్బినో చిక్లెట్, బనానా చిక్లెట్ స్మాల్ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి. సో పేరెంట్ సైజు అనేది కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. అవి పర్చేస్ చేయలేని వాళ్ళు ఇవైతే తీసుకోవచ్చు. సో ఇక్కడ చూసారు కదా, ఇవి వచ్చేసరికి పేరెంట్ సైజ్ అనమాట. ఇందులో ఆల్రెడీ ఇదిగోండి ఈ ఫిష్ ఒకటి క్యారీ చేస్తుంది, జూమ్ చేశాను చూసారు కదా. ఈ బేబీస్ని డైరెక్ట్గా నోటితో పెట్టేస్తాయా బ్రో అంటే ఇవి నోటితో అయితే పెట్టేవండి, ఎగ్సే పెడతాయి. ఆ పెట్టిన ఎగ్స్ని సేఫ్గా మిగతావి తినేయకుండా దాన్ని నోట్లో తీసుకొని దాన్ని అయితే కాపాడుతూ ఉంటుంది అనమాట బేబీస్ కంప్లీట్గా ఫుల్ ఫ్లెజ్డ్గా డెవలప్ అయ్యే వరకు. సో ఇప్పుడైతే నేను నా దగ్గర ఉన్న నెట్ తీసుకుని ఇందులో మనకు కావాల్సిన ఫిష్ని అయితే క్యాచ్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను. సో అసలు దాని నోట్లో ఉన్నప్పుడు మీరు దాన్ని డిస్టర్బ్ ఎందుకు బ్రో చేస్తున్నారని మీరు అడగొచ్చు. సో అది నోట్లో ఉన్నంతసేపు పిల్లలకి సేఫ్గానే ఉంటుంది, కానీ ఏదైతే పేరెంట్ ఫిష్ ఉంటుందో అది ఫుడ్ తీసుకోకుండా బేబీస్ నోట్లో ఉన్నందుకు అది అలాగే ఉండిపోతుంది అనమాట. సో అలాగా సిక్ అయిపోయి చచ్చిపోవడము, లేదంటే లాస్ట్ మినిట్లో ఇంకా అది ఆకలి తట్టుకోలేక ఫ్రైస్ తినేయడమో చేస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ ఉండకూడదు అనేసి నేనైతే ముందుగానే తీసేసుకుంటున్నాను. ఫస్ట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది ఈ టేబుల్ మీద, ఇదిగోండి ఈ సెటప్ అయితే రెడీ చేశాను. సో ఇప్పుడు ఏంటంటే మీకు క్లియర్గా నేను చూపించబోతున్నాను అనమాట, దాని మౌత్లో ఏ విధంగా ఉన్నాయి, అది ఏ విధంగా మనం బయటికి తీస్తాం అనేది మీకు క్లారిటీగా వీడియో అయితే చేయడం కోసం అయితే నేను రెడీ చేశాను. సో దీన్ని అయితే నీట్గా మనం అయితే ఇప్పుడు ఆ ట్యాంక్ దగ్గరికి అయితే తీసుకుని అయితే వెళ్ళిపోదాం. ఈ కండిషన్లో ఫిష్ అనేది మనకి చాలా ఎక్కువ స్ట్రెస్కి అయితే గురవుతుంది, ఎందుకంటే కుదురుగా ఉన్నదాన్ని మనం అయితే పట్టుకుని ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది అనమాట. అలా అని చెప్పి దీనికి ఎటువంటి హాము చేయట్లేదు. సో ఇప్పుడు నేను ట్యాంక్లో అయితే రిలీజ్ చేశాను, ఒక 10 to 15 minutes అయితే అలా విడిచిపెట్టేశాను అనమాట, అది కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అవ్వడం కోసం. సో ఇప్పుడు అయిపోయిన తర్వాత నేనైతే దీన్ని మీకు బేబీస్ని ఎలా తీయాలో నేను లైవ్లో అయితే చూపిస్తున్నాను. సో దీని మౌత్లో అయితే బేబీస్ ఉన్నాయి, మీకు ఎలా కనిపించట్లేదు కదా. సో ఇప్పుడు నేను సైడ్ గ్లాస్ నుంచి అయితే చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు నేను పట్టుకుని సైడ్ గిల్స్ దగ్గర లైట్గా ప్రెషర్ అయితే ఇస్తున్నాను అనమాట. సో నేనైతే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇస్తున్నాను. చూసారు కదా బేబీస్ అనేది ఎలా వస్తున్నాయో. సో చాలామంది ఏంటంటే ఇప్పుడు నేను చూపించినట్టే మీరు చిక్లెట్ బేబీస్ ఉన్నప్పుడు దాన్ని తీసుకుని ఆ గిల్స్ దగ్గర గట్టిగా పిసికేసారంటే బ్లడ్ వచ్చి చచ్చిపోతుంది. సో మీకు తెలియాలన్నమాట అసలు ఎంతవరకు మనం పట్టుకొని హోల్డ్ చేయొచ్చో, అది మీకు ఐడియా ఉంటే మీరైతే తీయచ్చు, లేదంటే కనుక అలాగే విడిచిపెట్టేయండి. సో చూసారు కదా బేబీస్ అయితే ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు అయితే వస్తున్నాయి. ఇక్కడ క్లియర్గా గమనించినట్టయితే వచ్చినటువంటి బేబీస్కి కింద స్టమక్ దగ్గర బాల్లా ఉంది కదా. సో అది వచ్చేసరికి దానికి ఫుడ్ అనమాట. సో ఎప్పటి వరకు అయితే ఫిష్ నార్మల్గా స్టేబుల్గా అయ్యి ఆ కింద బాల్ లాంటిది పోతుందో అప్పటి వరకు మనం ఫుడ్ లాంటిది ఏమీ ప్రొవైడ్ చేయక్కర్లేదు. ఆ బెల్లీలో ఉన్నదే దానికి కావాల్సినటువంటి ఫుడ్ అనమాట. సో అది ఎప్పుడైతే నార్మల్గా అయిపోయో ఫ్రీ స్విమ్ చేస్తాయో బేబీస్, అప్పటి నుంచి మనం లైవ్ ఫీడ్ లాంటిది ఇచ్చుకోవడం అయితే స్టార్ట్ చేయాలి. సో చూస్తున్నారు కదా ఓవరాల్గా మనకి ఒక చిక్లెట్ నుంచి ఇన్ని బేబీస్ అయితే బయటకు అయితే వచ్చాయన్నమాట. సో ఇవన్నీ కూడా ఎల్లో ల్యాబ్ చిక్లెట్కి సంబంధించినటువంటి బేబీ ఫ్రైస్. సో చూసారు కదా స్లోగా మూవ్ అయితే అవుతున్నాయి. నార్మల్ ఫిష్లా స్విమ్ చేయాలంటే వీటికి టైం అయితే పడుతుంది. ఒక 1 week అయ్యేసరికి నార్మల్ చిక్లెట్స్లో అయితే తిరిగేస్తూ ఉంటాయి అన్నమాట, ఒక గప్పి షేప్లో అయితే కనిపిస్తుంది అప్పుడు. సో ప్రస్తుతానికైతే ఈ విధంగా ఉన్నాయి, చాలా జాగ్రత్తగా అయితే కేర్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే తీసాను, నాకు ఐడియా ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఈ ట్యాంక్లో మనకి ఇంకో చిక్లెట్ కూడా బేబీస్ని అయితే క్యారీ చేస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే దాన్ని కూడా నేనైతే క్యాచ్ చేసి పెట్టాను, చూస్తున్నారు కదా ఇందాక
చూపించింది వేరు, ఇప్పుడు చూపిస్తుంది వేరు. ఇదిగోండి ముందు తీసిన దాని ఫ్రైస్ అవిని, ఇప్పుడు ఇందులో కూడా ఫ్రైస్ అయితే ఉన్నాయి. సో దీన్ని కూడా జాగ్రత్తగా మౌత్లోంచి బేబీస్ని అనేది బయటకు అయితే తీస్తాను, చూడొచ్చు మీరు క్లియర్గా. మెయిన్ ఇది నేను లాంగ్ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ ఇది షార్ట్ 3-4 days బ్యాక్ అయితే షార్ట్ ఒకటి నేను రిలీజ్ చేశాను. సో దానికైతే ఆల్మోస్ట్ 1,30,000 to 40,000 మెంబర్స్ వ్యూస్ అయితే పడ్డాయి. సో ఎందుకు లాంగ్ వీడియో చేయకూడదు అనేసి ఇప్పుడు లాంగ్ వీడియో చేస్తున్నాను. మీకు పక్కన దాని యొక్క స్క్రీన్ షాట్ కూడా ప్రొవైడ్ చేశాను, చూసారు కదా. సో అందుకనేసి ఇప్పుడు ఈ లాంగ్ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో దీని నుంచి కూడా ఫ్రైస్ అనేవి బయటకు అయితే నేను రిలీజ్ చేస్తున్నాను కంప్లీట్గా. ఇది కూడా ఫ్రీ అయిపోతే కనుక రేపటి నుంచి నార్మల్గా ఫుడ్ అయితే తీసుకుంటుంది. ఇక ఎవరైతే ఈ వీడియో చూస్తున్నటువంటి చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళకైతే చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు నేను ఎలా చేశాను కదా అనేసి మీరు మీ దగ్గర ఉన్న గప్పీల్ని మాలీల్ని పెట్టుకుని ఎలా పిసికేశారంటే అవి ఇంకా టప్పా కట్టేస్తాయి అనమాట. సో ఇదేంటంటే ఓన్లీ ఇలా చిక్లెట్స్కి మాత్రమే అవుతుంది, మిగతా ఫిషెస్కి అయితే అవ్వదు అనమాట. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి మీరు. సో ఇలాంటి ఇంటి దగ్గర అయితే ప్రయోగాలు చేయొద్దు. దానికి నా దగ్గర ఉన్నటువంటి 2 పేరెంట్స్ యొక్క మౌత్లోంచి బేబీస్ని అయితే సపరేట్ చేసి వాటిని అయితే ఫ్రీ చేసేసాను. సో ఇప్పుడు మీకు ఏవైతే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫ్రైస్ ఉన్నాయో వీటి అప్డేట్ అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇవి నాకు తెలిసి ఇంకొక 5 to 6 daysలో ఈ టమ్మీ అనేది క్లియర్ అయిపోయి నార్మల్ ఫ్రీ స్విమ్ చేస్తాయి. అప్పుడు మళ్ళీ నేను వీడియో అనేది అయితే అప్లోడ్ చేస్తాను. సో వీటికి ఏంటంటే చిక్లెట్ వెరైటీ కాబట్టి మనం అవుట్డోర్లో పెట్టి ఉంచుతాకైతే కుదరదు. సో ఈ బేబీస్ని ఏంటంటే ఇప్పుడు ఇండోర్లోనే నేనైతే పెట్టుకోబోతున్నాను. సో అయితే ఏ విధంగా పెడతానో కూడా ఒకసారి మీకు క్లియర్గా అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇందాక మీకు చెప్పాను కదా, సో దాని గురించే ఈ మోటార్ అనే ఈ ఏరియేషన్ సెటప్ అయితే రెడీ చేసి పెట్టాను. చూస్తున్నారు కదా, ఒక కార్నర్ సైడ్కి అయితే పెట్టాను. సో ఈ ఎయిర్ పంప్ అనేది నేను స్లో స్పీడ్లోనే పెట్టాను, ఎందుకంటే హై స్పీడ్లో పెడితే ఫిష్ బేబీస్ మీద ప్రెజర్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఆక్సిజన్ ఎందుకు పెట్టానంటే అవి బాటంలోనే ఉంటాయి, పైకి వచ్చి తీసుకునేంత ఇది ఉండదు. సో వాటర్లో ఆక్సిజన్ అనేది కంప్లీట్లీ డైల్యూట్ అవుతుంది ఇలా ఆక్సిజన్ పంప్ రన్ చేసుకోవడం వల్ల, వాటికి ఈజీగా ఉంటుంది తీసుకోవడం. సో చూసారు కదా, వీడియో అనేది నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.